తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక అప్డేట్ వచ్చింది. లంచాలకి మరిగి క్వాలిటీ విషయాన్ని పక్కన పెట్టినట్టు స్వయానా టీటీడీ డైరీ ఎక్స్పర్ట్ ఒప్పుకోవటం షాక్ కి గురిచేస్తోంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం పెద్ద దుమారమే రేపింది. రాజకీయంగానూ ఓ రేంజ్లో రచ్చ నడిచింది. ఇప్పుడు ఇదే కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడం అందరినీ షాక్కు గురిచేస్తుంది. నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు లంచాలు తీసుకున్నట్లు టీటీడీ డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి సిట్ విచారణలో స్వయంగా అంగీకరించడం అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక ఈ కేసులో A34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు తరపున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ సమక్షంలో కోర్టు ఆయనకు బెయిల్ డిస్మిస్ చేసింది. సరిగ్గా లేకపోయినా నెయ్యి క్వాలిటీ సరైనది అంటూ సర్టిఫికెట్లు ఇచ్చాడు విజయభాస్కర్ రెడ్డి. అందుకు భారీగానే లంచం తీసుకున్నాడు. 2023లో భోలేబాబా కంపెనీ నుండి 75 లక్షలు, ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షలు, ఆల్ఫా డైరీ కంపెనీ నుంచి 8 గ్రాముల బంగారం లంచం తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ నగదు మొత్తాన్ని హవాలా రూపంలో తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. మొత్తంగా విజయభాస్కర్ తో టీటీడీకి 118 కోట్ల నష్టం జరిగినట్లు సిట్ తెలిపింది. అతడి దగ్గరున్న 34 లక్షలను సీజ్ చేసింది.